ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 14 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. వ్యాఖ్యానాంశం: నీ తాళ్లపు చెవి వినియోగంలో ఉన్నదా? వ్యాఖ్యానాంశం: నీ తాళ్లపు చెవి వినియోగంలో ఉన్నదా? వ్యాఖ్యానం: తోట పెద్దను అని పేతురు చెప్పి ఉంటే సరి, రోమను కేథలిక్ వారి బోధ సరి అని తేలుతుంది. పేతురే సర్వసంఘానికి తల అని వారి నమ్మకం. పేతురు అలాగా అనక తోటి పెద్దను అని మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇతర పెద్దలతో పాటు పేతురును ఒక తోటి పెద్ద, అంతే. ఆయనకు పరలోక తాళ్లపు చెవులు ఇవ్వబడ్డాయి. సరిగాని మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం మాత్రమే చూడకుండా మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం కూడా చూచి నమ్మండి. మత్తయి 18:18లో పేతురునకు ఒక్కనికే కాక క్రీస్తు తన శిష్యులందరికీ బంధించటానికి, విప్పటానికి అధికారం ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని పేతురు అనేకులకు తెరచాడు. ఎలాగా? తన ప్రసంగాల చేత పెంతెకోస్తు దినాన 3,000 మందికి ఆయనే తలుపులు తెరచాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. అన్యుడైన కొర్నేలి ఇంట కూడా పేతురు నిలువబడి ప్రసంగిస్తూ కూడిన వారికి పరలోక రాజ్యాన్ని తెరచాడు. అవును, నేను కూడా తెరిచిపెట్టితిని. మీరు కూడా సువార్తను ప్రకటింపగా తాళపు చెవులు ఉపయోగించి పరలోక రాజ్యాన్ని తెరచిపెడుతున్నారు. తాళపు చెవులు అనగా దేవుని వాక్యమే. జ్ఞానము అను తాళపు చెవిని మీరే ఎత్తుకొని పోతిరి అని క్రీస్తు తప్పిపోయిన ఆ యోధ ధర్మశాస్త్రోపదేశకులను గద్దించాడు. లోకాసువార్త 11వ అధ్యాయం 52వ వచనం చూడండి. వారు దేవుని శాస్త్రం కలిగి ఉండగా జ్ఞానం అనే చెవి గలవారే గాని వారైనను సరిగా దాన్ని వినియోగించి నమ్మలేదు, ఇతరులకు సరిగా దాన్ని ప్రకటించడం లేదు. పేతురును కాదని పేతురు యొక్క రక్షకుని, ప్రభువును మహింపరచండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.